హలో ఆల్ వెల్కమ్ టు లీసా ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక యమ్మీ టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఈ కర్రీ మీ అందరికి చాలా నచ్చుతుంది. ముళ్ళు వంకాయ యూస్ చేస్తున్నాము. దీనికి మీరు ఏ వంకాయ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, కాల్చిన కొబ్బరిని కట్ చేస్తుంది మా మమ్మీ మిక్సీలో. దీన్ని మంచిగా ఫైన్ గా పౌడర్ లాగా చేసుకోవాలి. దాంతో పాటు ఉల్లిపాయల్ని కూడా కొంచెం వేసామన్నమాట. కొంచెం కాల్చుకున్నాము, కుంపట్లో వేసి కాల్చుకున్నాము ఉల్లిపాయల్ని. దాన్ని పొట్టు తీసేసి ఇలా రఫ్ గా కట్ చేసుకోవాలి. మీరు నార్మల్ గా గ్యాస్ స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు ఉల్లిపాయలు ఇంకా కొబ్బరిని. దాంతో పాటు టొమాటోలు, పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి, కానీ వాటిని కాల్చలేదు. అవి అలాగే మనము యూస్ చేసుకోబోతున్నాము కర్రీలోకి. అండ్ ఈ కర్రీని మీరు డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. వంకాయ అంటే చాలా బోరింగ్ గా ఉంటది, ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం లవంగాలు, దాల్చిన అండ్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నాయి, అవన్నీ వేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది మన స్టఫింగ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మన మసాలా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము. అండ్ ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాము, ధనియాల పొడి, పసుపు వేసుకుందాము, అండ్ కారం కూడా మన రుచికి సరిపడినంత వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా, చూసి వేసుకోండి. టేస్ట్ కి సరిపోయే సాల్ట్ అండ్ నూనె. ఇది కాగబెట్టిన నూనె కాదండి, పచ్చి నూనెనే వేస్తున్నాము. దీన్ని మంచిగా ఒక ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అన్ని కలిసేటట్టు. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. సో మనం మసాలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయల్ని మంచిగా 4 వైపుల నుంచి కట్ చేసుకోవాలి. అండ్ ఈ వంకాయల్లో పుచ్చులు లేవు, చూసి కట్ చేసుకోండి, ఎందుకంటే వీటికి కొంచెం ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులన్నీ కూడా తీసేయాలి చూపిస్తున్న విధంగా, అందుకే ముళ్ళు వంకాయ అని చెప్పాను. అండ్ ఈ వంకాయకి ఈ టైప్ ఆఫ్ ముళ్ళు వంకాయ తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు ఏది దొరికినా తీసుకోవచ్చు. తెల్ల వంకాయలైనా ఓకే, నల్ల వంకాయలైనా ఓకే. సో ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, అని దీని మధ్యలోకి ఫిల్ చేసేసుకోవాలి, కానీ మొత్తం ఫిల్ చేసుకోకూడదండి. కొంచెం స్టఫింగ్ అలాగే పెట్టుకోవాలి. అది ఎందుకు అనేది నేను లాస్ట్ లో చెప్తాను. సో ప్రతి వంకాయకి మొత్తం ఇలా స్టఫింగ్ అనేది ఫిల్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అండ్ చూడండి, మన వంకాయ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా చెప్పాను కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత మసాలా మిగిల్చి పెట్టామన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాము. అందులో వచ్చేసి గ్రేవీ ప్రిపరేషన్. సో గ్రేవీకి ఇక్కడ మనం టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి రఫ్ గా కట్ చేసుకొని మిక్సీలో వేసి దాన్ని బ్లెండ్ చేసుకోవాలి ప్యూరే లాగా. ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడి అయ్యాక మనం ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. అది చిటపటలాడిన తర్వాత బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాము. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం స్టఫ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి వంకాయలన్నిటిని లైట్ గా అలా కలిపేసిన తర్వాత అది మగ్గడానికి కోసం అని చెప్పేసి కొంచెం సేపు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక 2-3 సార్లు ఉడికించుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మెత్తగా అయిపోయినాయి వంకాయలన్నీ. అండ్ ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి ప్యూరీ ఉంది కదా, దాన్ని వేసి లైట్ గా వాటర్ వేసి కొంచెం అన్ని ఫ్లేవర్స్ అబ్జర్బ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. సరే అలా లైట్ గా కలిపేసి మంచిగా మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. సో ఇక్కడ చూడండి, మొత్తం మసాలా అంతా వంకాయకి బాగా పట్టేసి మంచిగా అంతా అబ్జర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం మిగిల్చి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, అన్ని కలిసిపోయేటట్టు. అండ్ ఎక్కువ స్పీడ్ గా ఎక్కువ ప్రెషర్ పెట్టి కలపకండి, లేకపోతే వంకాయలు చిదిమిపోతాయి. సో ఇప్పుడు కారం, ఉప్పు అన్ని వేసుకొని వాటర్ మీ కన్సిస్టెన్సీకి తగినంత వేసుకోండి, మీకు ఎంత గ్రేవీ కావాలంత. అండ్ ఇక్కడ మూత పెట్టి కొంచెం మగ్గించుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోండి. మీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మంచి స్మోకీ ఫ్లేవర్ తో అలా డిఫరెంట్ గా ఉంటది టేస్ట్. వేడి వేడి అన్నంలోకి, పరాటాలోకి, చపాతీల్లో దేంట్లోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటది. నేనైతే రైస్ లోకి తిన్నాను,
మా మమ్మీ ఏమో చపాతీలోకి తింది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. కొంచెం వెరైటీగా, కొంచెం డిఫరెంట్‌గా ఉంది కర్రీ. అండ్ మీరు ఈ కర్రీని దేనితో తిన్నారో కూడా కామెంట్‌లో చెప్పండి. మా ఇంట్లో అయితే రోటీ రైస్ అయితే కామన్. అండ్ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే బయట బాగా చలి ఎక్కువ ఉందని చెప్పి చలిమంట వేసుకున్నాము. సో ఆ పిక్స్ కూడా మీకు పోస్ట్ చేసి చూపిస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ కర్రీ అండ్ మా వీడియో కూడా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ అండి.